Hi students, today we are going to discuss RRB Clerks paper number 100 అండి. ఓకేనండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 to 5 గ్రూప్ క్వశ్చన్. 1 to 5 లో గ్రూప్ క్వశ్చన్లో కూడా మనకు నెంబర్ బేస్డ్ అండి యాక్చువల్గా. ఓకే, సో 436 సంథింగ్ డేటా ఇచ్చాడు, ఆ డేటా బేసెస్ ఆన్సర్ చేయాలి. ఇఫ్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద ఎవ్రీ ఈవెన్ నెంబర్, ఎవ్రీ ఈవెన్ నెంబర్లో 1 సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. చూడండి, 436 ఈవెన్ నెంబర్, ఒక్క నిమిషం ఉండండి రాస్తానండి. 813, 692, 357, 725. ఏమన్నాడు? 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ది ఎవ్రీ ఈవెన్ నెంబర్. ఎవ్రీ ఈవెన్ నెంబర్లో 1 సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఈవెన్ నెంబర్ కాబట్టి 435, ఈవెన్ నెంబర్ కాబట్టి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 691, ఇంకా రిమైనింగ్ ఆడ్ నెంబర్స్ అలా ఉంచండి. 1 ఈజ్ యాడెడ్ టు ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద ఎవ్రీ ఆడ్ నెంబర్. ఎవ్రీ ఆడ్ నెంబర్లో 1 యాడ్ చేయమన్నాడు కాబట్టి ఆడ్ నెంబరు 814, 358, 726. ఓకే, వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద లోయెస్ట్ ఆడ్ నెంబర్? ఉన్న వాటిల్లో లోయెస్ట్ ఆడ్ నెంబర్ చూడండి, 435 ఒకటి లోయెస్ట్ ఆడ్ నెంబర్, నెక్స్ట్ అది ఈవెన్ నెంబర్. ఓకే, ఇది లోయెస్ట్ ఆడ్ నెంబర్ యాక్చువల్గా. ఓకేనా, లోయెస్ట్ ఆడ్ నెంబర్. అండ్ ద హైయెస్ట్ ఈవెన్ నెంబర్, ఈవెన్ నెంబర్లో హైయెస్ట్ మనకి ఏంటంటే సో 814. సో చూడండి డిఫరెన్స్ అన్నాడు, 814, 435, సో 379. ఎస్, ఫిఫ్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ ద ఫస్ట్ డిజిట్స్ ఆఫ్ ద లోయెస్ట్ అండ్ ద హైయెస్ట్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్ అన్నాడు. సో ఫస్ట్ డిజిట్స్ కాదు, ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్. ఉన్న వాటిలో లోయెస్ట్ నెంబర్ మనకి 357, దాంట్లో ఫస్ట్ డిజిట్ 3. ఓకే, అండ్ ద హైయెస్ట్ నెంబర్స్ అన్నాడు ఆర్ మల్టిపుల్ అన్నాడు. యాక్చువల్గా హైయెస్ట్ నెంబర్ ఉన్న వాటిలో హైయెస్ట్ నెంబర్ 813. సో 8, 3 into 8 is equal to 24. Product 24. So third option our answer. Next question number 3. All the numbers are arranged descending order from left to right. Descending order left to right అన్నాడు. ఏం లేదు, ఇక్కడే మన నెంబర్ ఇచ్చేద్దాం. చూడండి, ఇది 1 అండి, ఇది తర్వాత ఇది 2 అండి, ఇది 3 అండి, ఇది 4 అండి, ఇది 5. నెంబరింగ్ ఇచ్చేసాం. 1, 2, 3, 4, 5 నెంబర్ ఇచ్చేసాం. 1 అంటే 800, 2 అంటే మనకు 700 వచ్చేస్తాయి అనమాట. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద సమ్ ఆఫ్ ద ఆల్ ద 3 digits ఆఫ్ ద నెంబర్ విచ్ ఈస్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ నుంచి సెకండ్ అంటే దట్ మీన్స్ 4. దాంట్లో సమ్ అన్నాడు. 4 + 3 + 6 ఈజ్ ఈక్వల్ టు 15. అవర్ ఆన్సర్ ఈజ్ ఫిఫ్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. ఒక్క నిమిషం, సారీ, 4, 3, 7, 7, 13 కదండి, సారీ అండి, 13 అవర్ ఆన్సర్. ఓకేనా, 4 + 3 + 6 రైట్ నుంచి మనకి సెకండ్ అంటే ఫోర్త్ నెంబర్ అంటే దట్ మీన్స్ 436. 4, 3, 7, 7, 13. ఎస్, థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ద పొజిషన్స్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్స్ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ది నెంబర్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. సో ఫస్ట్ అండ్ థర్డ్ ఇంటర్చేంజ్ అంట. చూడండి, మిడిల్ నెంబర్ అలాగే ఉంటుంది. ఓకే, 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 అరేంజ్ చేసాం. వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్? లోయెస్ట్ నెంబర్ 296. థర్డ్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా, డివైడెడ్ బై ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్లో థర్డ్ డిజిట్ అన్నాడు. హైయెస్ట్ నెంబర్ మనకి ఎంత యాక్చువల్గా 6 కదా, హైయెస్ట్ నెంబర్ 700. సో హైయెస్ట్ నెంబర్లో థర్డ్ డిజిట్ అన్నాడు. ఓకే, చూడండి, సో డివైడ్ బై ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ 700. ఓకేనా, కాబట్టి థర్డ్ డిజిట్ 3. సో ఈజ్ ఈక్వల్ టు 2. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఇన్ ఈచ్ ఆఫ్ ది నెంబర్ ఆల్ ద డిజిట్స్ ఆర్ అరేంజ్డ్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ విత్ ఇన్ ది నెంబర్లో నెంబర్ని డిసెండింగ్ ఆర్డర్ రాస్తున్నాను. చూడండి, 643. సో నెక్స్ట్ ఏంటంటే 831, నెక్స్ట్ 962, నెక్స్ట్ 753, నెక్స్ట్ 752. ఓకే, హౌ మెనీ ఆడ్ నెంబర్స్ విల్ బి ఫార్మ్డ్? దిస్ ఈజ్ ఆడ్ నెంబర్, దిస్ ఈజ్ ఆడ్ నెంబర్, దిస్ ఈజ్ ఆడ్ నెంబర్, 3 ఆడ్ నెంబర్స్. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6.
క్వశ్చన్ నెంబర్ 6 నుంచి మనకి క్వశ్చన్ నెంబర్ 6 నుంచి 10 దాకా క్వశ్చన్ నెంబర్ 6 నుంచి మనకి ఏంటంటే 10 దాకా మనకి ఏంటంటే సిలాజిజం క్వశ్చన్స్. ఓకే, వెళ్దానండి. ఆల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్, ఇదండి. ఆల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్. సపోజ్ ఆల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్. ఓకే, ఆల్ స్పోర్ట్స్ ఆర్ ప్లేస్, ఇదండి. ఆల్ స్పోర్ట్స్ ఆర్ ప్లేస్. ఓకే, లేదంటే ఒక నిమిషం ఉండండి, చెప్తానండి. ఆల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్. ఆల్ స్పోర్ట్స్ ఆర్ సో ప్లేస్. ఓకే, ఆన్సర్కి వెళ్తున్నానండి. అట్లీస్ట్ సమ్ గేమ్స్ ఆర్ ప్లేస్ అన్నాడు. గేమ్స్కి ప్లేస్కి ఎటువంటి రిలేషన్ లేదు, కనెక్ట్ చేయలేము. వన్ డస్ నాట్ ఫాలో. అట్లీస్ట్ సమ్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్. ఎస్, ఆబ్వియస్లీ రైట్. ఆల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ అయితే కన్వర్షన్లో సమ్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్. ఓన్లీ 2 ఫాలోస్. ఓన్లీ 2 ఫాలోస్ ఎక్కడ ఉందో మీరు సెలెక్ట్ చేసుకోండి ఇంకా. ఓకేనా, ఓన్లీ 2 ఫాలోస్. నెక్స్ట్, సో క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7. ఓకే, సమ్ స్క్వైర్స్ ఆర్ రెక్టాంగిల్స్, ఇదండి. సమ్ స్క్వైర్స్ ఆర్ రెక్టాంగిల్స్. ఓకే, ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ ట్రయాంగిల్స్. ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ ట్రయాంగిల్స్. ఓకే, ఒక చిన్న షార్ట్ కట్. సెకండ్ ఆన్సర్ ఆల్ అన్నాడు, ఫాలో కాదు. ఎందుకు ఫాలో కాదంటే 2 స్టేట్మెంట్స్ యూనివర్సల్లో లేకుండా ఆల్ అనే ఆన్సర్ రాదు. ఇఫ్ బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్ దెన్ ద కంక్లూజన్ మస్ట్ బి యూనివర్సల్, అదర్వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్. చూడంగానే కళ్ళతో లేపేయండి ఆన్సర్. 2 does not follow. ఫస్ట్ 1 చూద్దాం. సమ్ స్క్వైర్స్ ఆర్ ట్రయాంగిల్స్. ఎస్, ఆబ్వియస్లీ రైట్. బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్. కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. 1 అవర్ ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. ఓకే, చూడండి. నో రాక్ ఈజ్ స్టోన్, ఇదండి. నో రాక్ ఈజ్ స్టోన్. ఓకే, సమ్ స్టోన్స్ ఆర్ పెబల్స్, ఇదండి. సమ్ స్టోన్స్ ఆర్ పెబల్స్. పెబల్స్. ఓకే, ఆన్సర్కి వెళ్దాం. అట్లీస్ట్ సమ్ పెబల్స్ ఆర్ స్టోన్స్ అన్నాడు. సమ్ స్టోన్స్ ఆర్ పెబల్స్ అయితే సమ్ పెబల్స్ ఆర్ స్టోన్స్ బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ కాబట్టి 1 ఖచ్చితంగా ఫాలో అవుతుంది. ఎస్, నో పెబల్ ఈజ్ రాక్. రాక్కి పెబల్కి రాక్కి మధ్య డైరెక్ట్ రిలేషన్ లేదు, అందువల్ల నో పెబల్ ఈజ్ రాక్ అని చెప్పలేము. ఏం చెప్పొచ్చు అంటే సమ్ పెబల్స్ ఆర్ నాట్ రాక్స్ అని చెప్పొచ్చు, కానీ నో పెబల్ ఈజ్ రాక్ అని చెప్పలేము. 2 does not follow. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలో. ఎక్కడుందో సెలెక్ట్ చేసుకోండి ఆన్సర్. 4th లో ఉంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9. నో ట్రైన్ ఈ స్టేషన్, ఇదండి. నో ట్రైన్ ఈ స్టేషన్. ఓకే, ఆల్ ప్లాట్ఫామ్స్ ఆర్ స్టేషన్స్. ఆల్ ప్లాట్ఫామ్స్ ఆర్ స్టేషన్స్. ప్లాట్ఫామ్స్ అన్ని స్టేషన్స్లో ఉండాలా. ఏ స్టేషన్ కూడా ట్రైన్ కాదన్నాడు. ప్లాట్ఫామ్స్ అన్ని స్టేషన్లు ఉండాలా. ఏ స్టేషన్ ట్రైన్ కాదంటే ఆబ్వియస్లీ ఏ ప్లాట్ఫామ్ కూడా ట్రైన్ కాదు, ఏ ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ కాదు. ఈ 2 ఇది. సో మనకేంటంటే సో ఒక నో అనే కనెక్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేంటంటే మనకి ఏమన్నాడు చూడండి. ఫస్ట్ ఆన్సర్ నో ట్రైన్ ఈస్ ప్లాట్ఫామ్. ఎస్, ఆబ్వియస్లీ రైట్. 1 ఫాలో. అట్లీస్ట్ సమ్ స్టేషన్స్ ఆర్ ప్లాట్ఫామ్స్. ఎస్, ఆల్ కనెక్ట్ అయిన దగ్గర సమ్ వచ్చేస్తాడు. సమ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఆల్ బట్ ఆల్ ఇస్ నాట్ ద పార్ట్ ఆఫ్ సమ్. బోత్ 1 and 2 ఫాలోస్. అట్లీస్ట్ సమ్ స్టేషన్స్ ఆర్ ప్లాట్ఫామ్స్. సో బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్. ఓకేనా, బోత్ 1 and 2. సో 4th ఆప్షన్లో ఉంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 10. సమ్ సాల్ట్స్ ఆర్ పెప్పర్స్, ఇదండి. సమ్ సాల్ట్స్ ఆర్ పెప్పర్స్. సారీ, some salts are peppers, some peppers are spices. ఇది సాల్ట్. ఓకే, అట్లీస్ట్ సమ్ స్పైసెస్ ఆర్ సాల్ట్స్ అన్నాడు. స్పైసెస్కి సాల్ట్స్కి డైరెక్ట్ రిలేషన్ లేదు, ఫాలో కాదు. అట్లీస్ట్ సమ్ పెప్పర్స్ ఆర్ సాల్ట్. ఎస్, ఆబ్వియస్లీ రైట్. సమ్ సాల్ట్ ఆర్ పెప్పర్ అయితే సమ్ పెప్పర్ ఆర్ సాల్ట్. ఎస్, ఆబ్వియస్లీ రైట్. ఓన్లీ మనకి ఏంటంటే 2 ఫాలోస్. ఓన్లీ 2 ఫాలోస్. ఓన్లీ 2 ఫాలో ఎక్కడ ఉంది? కనెక్ట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 నుంచి మనకి ఏంటంటే క్వశ్చన్ సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్. ఓకే, చూడండి. 7 friends namely PQRS TV are standing in a straight line facing north. ఓకే, చూడండి. ఓకే, అలా ఉంచండి. 7 friends కదా, చూడండి. 1 2 3 4 5 6 7 ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ అన్నాడు. ఓకే, P stands third from the right end of the line. ఇదండి, థర్డ్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ ది లైన్. ఓకే,
ఓన్లీ 1% స్టాండ్ బిట్వీన్ పి అండ్ క్యూ. ఓన్లీ 1% స్టాండ్ బిట్వీన్ పి అండ్ క్యూ ఉంటే చూడండి ఇలా అయినా రావచ్చు, లేదు అదర్వైజ్ ఇలా అయినా రావచ్చు. ఇదొక పాసిబిలిటీ, అదొక పాసిబిలిటీ. క్యూ ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఏంటంటే వి అండ్ ఎస్. క్యూ ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ వి అండ్ ఎస్ అంటే ఇటు అవకాశం లేదు, కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అవుద్ది. తర్వాత ఒక నిమిషం, వి అండ్ ఎస్ అంటే చూడండి ఇలా వస్తారా లేకపోతే వీళ్ళిద్దరు ఇలా మారుతారా కూడా చూద్దాం. ఇలా మారటానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకే, వి అండ్ ఎస్. టీ ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ యూ అన్నాడు. టీ ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ యూ అన్నాడు. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ యూ అండ్ క్యూ అన్నాడు. అంటే ఇక్కడ యూ ఉండాలి, ఇక్కడ టీ ఉండాలి. యూకి క్యూకి మధ్య మళ్ళీ ఇద్దరు అన్నాడు, కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎస్ ఈ స్టార్ట్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఎస్ ఈ స్టార్ట్ టు ద రైట్ ఆఫ్ ఆర్ అంటే ఈ ప్లేస్లో ఎస్ ఉండాలా, ఇది తీసేద్దాం. ఎస్ ఈ స్టార్ట్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఎస్ ఫైనల్గా మన అరేంజ్మెంట్ ఆర్ వి క్యూ ఎస్ పి యు టి. దిస్ ఇస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. ఇది మన అరేంజ్మెంట్. ఇంకా మనం చెక్ చేసుకోండి, క్వశ్చన్స్ చెక్ చేసుకోండి యాక్చువల్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ ద పొజిషన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్. క్యూ అనే పర్సన్ లెఫ్ట్ నుంచి థర్డ్ పర్సన్. సో కాబట్టి ఆన్సర్ వచ్చింది థర్డ్, 5th ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ స్టాండ్స్ అట్ ద ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది లైన్. ఆర్టీ మన ఆన్సర్. ఎస్ ఆర్టీఆర్ టీఆర్, 5th ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు పి. సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు పి అంటే ఇమీడియట్ లెఫ్ట్ అనమాట. యాక్చువల్గా సెకండ్ టు ద రైట్. నెక్స్ట్ ఏమన్నాడు, సో ఇమీడియట్ లెఫ్ట్. ఎస్ 5th ఆప్షన్ ఆన్సర్. 5th option our answer. Next question number 14. Which of the following is true regarding P అన్నాడు. Q stands second to the right of P. Q stand no కాదు. P is an immediate neighbor of both U and S. P is an immediate neighbor of S both U and S. ఇదిగోండి P is an immediate neighbor of both U and S. Yes, second option our answer. వన్స్ అరేంజ్మెంట్ మనం ప్రాపర్గా చేసామంటే అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయిపోతే ఇంకా మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా క్వశ్చన్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఇస్తే మాత్రం జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ Question number 15. 4 of the following 5 are alike. సో ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. ఇచ్చిన 5 ఎలిమెంట్స్ లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 4 అయినా ఒక కామన్ గ్రూప్ గా ఉంటే ఒక డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డిఫరెంట్ ఉంది మన ఆన్సర్. PQ అన్నాడు. PQకి మధ్య ఒక పర్సన్ ఉన్నాడు. ST అన్నాడు, ఇద్దరు ఉన్నారు. STకి ఇద్దరు ఉన్నారు. చూద్దాం. Vకి Pకి కూడా ఇద్దరు ఉన్నారు. Qకి Uకి ఇద్దరు ఉన్నారు. Rకి Sకి ఇద్దరు ఉన్నారు. సో అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ అన్ని పర్సనాలిటీస్ లో ఇద్దరు గ్యాప్ ఉన్నారు, వేరే ఫస్ట్ ఆప్షన్ లో ఒకరే గ్యాప్ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. సో 16 దిస్ ఈస్ ద లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. లెటర్ సిరీస్. ఓకే చూడండి. CH అన్నాడు. చూడండి, C అంటే 3, F అంటే 6, I అంటే 9, L అంటే 12, +3 +3 +3 +3 15 అంటే మన ఆన్సర్ O ఉండాలా. ఓతో స్టార్ట్ అవ్వాలి ఆన్సర్. ఎలిమినేషన్ ఈ రెండిట్లో మన ఆన్సర్ ఉంది. H అంటే 8, K అంటే 11, N అంటే 14, Q అంటే 17. +3 +3 +3 +3 17 + 3 = 20. 20 కరస్పాండింగ్ T. అవర్ ఆప్షన్ ఈస్ 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. లెటర్ సిరీస్ కాబట్టి కేవలం డిఫరెన్సే నడుస్తూ ఉంటుంది ఎక్కువగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఓకే, కోడ్ ఇన్ఈక్వాలిటీస్ చాలా ఈజీగా చేయొచ్చు రండి. యాక్చువల్గా దట్టు మనకి డెఫినెట్గా స్కోరింగ్ ఏరియా. ఓకే, Pకి Xకి మధ్య రిలేషన్. ఓకే చూడండి, కొన్ని సింబల్స్ ఇటు ఆన్సర్ చేయలేం. 1 does not follow చూడంగానే చెప్పేయచ్చు. యూకి వైకి మధ్య రిలేషన్ చూడండి. ఈక్వల్ ఉన్నప్పుడు కామన్గా డబుల్ నుంచి ఏంటంటే మనకి వైకి రిలేషన్ ఉంటుంది, ఎక్స్ కూడా అదే రిలేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ దాకా చూడండి, ఇక్కడ సపోజ్ ఇక్కడ దాకా యూ లెస్ దాన్ డబ్ల్యూ. డైరెక్ట్గా ఎక్స్ని తీసేసింది డబ్ల్యూ ఎక్స్ కాబట్టి ఏంటంటే డైరెక్ట్గా మనం వై రాసుకోవచ్చు. లెస్ దాన్ ఆర్ వై, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, లెస్ దాన్ అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ యూ లెస్ దాన్ వై. ఎస్ ఆబ్వియస్లీ రైట్. ఓన్లీ 2 follows. ఓన్లీ 2 ఎక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఓన్లీ 2 follows. కంక్లూజన్ ఓన్లీ 2 follows 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. చూసారా, ఏ అన్నాడు ఎల్ అన్నాడు, ఏ అన్నాడు ఎల్ అన్నాడు. రెండు కంక్లూజన్లో సబ్జెక్టు ప్రెడికేట్ రెండు కానుంటే అది కాంట్రడిక్షన్ కాంప్లిమెంటరీ పేరుకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఏకి ఎల్కి మధ్య రిలేషన్ ఇదిగోండి. ఏకి ఎల్కి మధ్య రిలేషను ఏ ఈక్వల్ టు ఎన్ అన్నా, ఎన్ ఈక్వల్ టు ఏ అన్నా రెండు ఒకటే. ఈ ఈక్వల్ టు ఎల్ అన్నా, ఎల్ ఈక్వల్ టు ఈ అన్నా రెండు ఒకటే. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అంటే ఏ గ్రేటర్ దాన్ ఎల్, ఏ ఈక్వల్ టు ఎల్. డిసైడ్ చేయలేము. అది డిసైడ్ చేయాలంటే వీ హ్యావ్ టు రిక్వైర్ సమ్ డేటా బిట్వీన్ దో స్టేట్మెంట్స్, అదర్వైజ్ కెనాట్ బి డిటర్మైన్. ఎక్కడైతే మనం డెఫినెట్ ఆన్సర్ డిసైడ్ చేయలేమో, రెండు రకాల కాంబినేషన్ వస్తుంటాయో. సో 1 కరెక్టా 2 కరెక్టా అంటే 1 ట్రూ అయితే 2 ఫాల్స్ అవ్వాలా, 2 కరెక్ట్ అయితే 1 ఫాల్స్ అవ్వాలా. 2 ఆర్ ఫాల్స్ కండిషన్, కాంట్రడిక్షన్ కాంప్లిమెంటరీ పేర్. సో either of the case. కాబట్టి అవర్ ఆన్సర్ ఏంటంటే either 1 కంక్లూజన్ 1 ఆర్ సో 2. 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19.
ఈకి హెచ్కి మధ్య రిలేషన్ ఇదిగోండి, ఈకి హెచ్కి మధ్య రిలేషన్. టీ ఈక్వల్ టీ అంటే దట్ మీన్స్ ఈ ప్లేస్లో మనం డైరెక్ట్గా ఈ రాసుకోవచ్చు. వీళ్ళిద్దరిలో ఒకరిని డ్రాప్ చేసి ఒకరిని కనెక్ట్ చేసుకోవచ్చు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్, ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్. అంటే హెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ, హెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ అంటే ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్. ఎస్, కంక్లూజన్ 1 ఫాలో, డెఫినెట్గా ఫాలో అవుతుంది. యూకిటీకి మధ్య రిలేషన్, యూకిటీకి మధ్య రిలేషన్ చూడండి ఒకసారి గమనిస్తే, ఈ సింబల్ ఇటు ఉంది, ఆ సింబల్ అటు ఉంది, కాబట్టి కనెక్ట్ చేయలేము. ఎందుకంటే సింబల్స్ ఎగనెస్ట్లో ఉంటే ఎప్పుడు కూడా ఆన్సర్ కనెక్ట్ చేయలేము. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20, ఎల్కి టీకి మధ్య రిలేషన్. ఈ ప్లేస్లో మనం హెచ్ ప్లేస్లో టీ రాసుకోవచ్చు డైరెక్ట్గా, గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్, ఆల్వేస్ గ్రేటర్ దాన్. సో కంక్లూజన్ 1 ఫాలో. తర్వాత ఈకి హెచ్కి కామన్గా ఐ కాబట్టి ఐకి హెచ్కి మధ్య ఐ గ్రేటర్ దాన్ జీ గ్రేటర్ దాన్ హెచ్ అంటే ఐ గ్రేటర్ దాన్ హెచ్. ఆ తర్వాత మళ్ళీ ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ అన్నాడు, ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అండ్ గ్రేటర్ దాన్, ఆల్వేస్ గ్రేటర్ దాన్, కాబట్టి ఈ గ్రేటర్ దాన్ హెచ్. ఎస్, కంక్లూజన్ 2 ఫాలోస్. 1 ఫాలో, 2 ఫాలో, బోత్ 1 and 2 ఫాలోస్. బోత్ 1 and 2 ఎక్కడ సెలెక్ట్ చేసుకోండి ఆన్సర్. బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్. ఫిఫ్త్ ఆప్షన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 21, ఏకి సికి మధ్య ఇంపాసిబుల్. కొన్ని సింబల్స్ ఇటు కొన్ని సింబల్స్ అటు, కనెక్ట్ చేయలేము, డస్ నాట్ ఫాలో. బీకి ఐకి మధ్య కొన్ని సింబల్స్ ఇటు కొన్ని సింబల్స్ ఇటు, ఆన్సర్ కనెక్ట్ చేయలేము. సో ఇంపాసిబుల్, నైదర్ వన్ నాట్ టు ఫాలోస్. చూడంగానే చెప్పొచ్చు, ఏ ముగ్గురు పర్సన్స్ మధ్య అయినా, ఏ నలుగురు పర్సన్స్ మధ్య అయినా సింబల్ అగెనిస్ట్లో ఉంటే ఆన్సర్ ఎప్పటికీ కూడా మనం కనెక్ట్ చేయలేము. ఏకి సికి ఇంపాసిబుల్ సింబల్స్ అగెనిస్ట్లో ఉన్నాయి, అదేవిధంగా బీకి ఐకి సింబల్స్ అగెనిస్ట్లో ఉన్నాయి, ఆన్సర్ రాదు. సో నైదర్ వన్ నాట్ టు ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 22, సో దిస్ ఇస్ ద సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్. ఓకే, ఎయిట్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ క్లోజర్ సర్కిల్. ఇదండి, 8 people ఆర్ సిట్టింగ్ బిట్వీన్ క్లోజర్ సర్కిల్, లేదంటే అదర్వైజ్. ఓకే, 8 persons are sitting between in a closer circuit with equal distance. Okay, but not necessarily same order. S is thought to the left of P. 1, 2, 3 thought to the left of P. Okay, Q and V are immediate neighbors of S. Q and V are immediate neighbors of S అంటే that means సపోజ్ చూడండి, ఇక్కడ V ఇచ్చామనుకోండి, ఇక్కడ Q ఇవ్వాలా. లేదు ఒకవేళ ఇక్కడ కానీ మనం ఏంటంటే సపోజ్ ఒక చిన్న అవకాశం, ఇక్కడ ఒకవేళ V గాని వస్తే ఇక్కడ మనకి Q వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకే, Q and V are immediate neighbors of S. T is thought to the right of V. T is thought to the right of V అంటే 1, 2, 3 అనే ఛాన్స్ ఇక్కడ తీసుకుంటే, వీని ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 చూద్దాం ఒకసారి. T is thought to the right of V. ఒకవేళ ఫెయిల్ అయితే ఇక్కడ నుంచి తీసుకుందాం యాక్చువల్గా. డబల్ ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ P. డబల్ ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ P. ఓకే, డబల్ ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ P. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ డబల్ అండ్ U. డబల్ కి యూకి మధ్య 1 person. కాబట్టి మనం ఈ ప్లేస్లో ఎవరిని ఉంచాలంటే ఖచ్చితంగా మనం చూడండి, ఈ ప్లేస్లో ఖచ్చితంగా మనం V నుంచి, ఈ ప్లేస్లో ఖచ్చితంగా మనం Q నుంచి చేద్దాం. అప్పుడు మనకు మ్యాచ్ అయిపోద్ది. మళ్ళీ చెక్ చేస్తాం చూడండి. S is thought to the left of P. S. Q and V are immediate neighbors of ఈ ప్లేస్లో Q, ఈ ప్లేస్లో V. ఓకే, తర్వాత ఏమంటున్నాడు, T is thought to the right of V. S 1, 2, 3 యాంటీ క్లాక్ డైరెక్షన్. డబల్ ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ P. S కండిషన్ సాటిస్ఫై. సో ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ డబల్ అండ్ U. ఓకే, ఎవరు మిగిలారు ఇంకా మనకి యాక్చువల్గా? PQRSTUలో ఎవరు మిగిలారు యాక్చువల్గా? P వచ్చారు, Q వచ్చారు, నెక్స్ట్ R మిగిలారు. ఎస్, R అవర్ ఆన్సర్. ఆ ప్లేస్లో R అనమాట. అయిపోయింది, అరేంజ్మెంట్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ S and P? S and P వెన్ కౌంటెడ్ యాంటీ క్లాక్ డైరెక్షన్ ఫ్రమ్ S. S నుంచి యాంటీ క్లాక్ డైరెక్షన్ యాక్చువల్ అనమాట. సో Sకి Pకి 1, 2 ఇద్దరు ఉన్నారు యాక్చువల్గా. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 23, 4 ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. PUW అన్నాడు. P చూడండి, P నుంచి U యాంటీ క్లాక్ డైరెక్షన్ థర్డ్ పర్సన్. అది చెక్ చేద్దాం ఫస్ట్. S నుంచి P యాంటీ క్లాక్ వైజ్ థర్డ్ పర్సన్. V నుంచి T యాంటీ క్లాక్ డైరెక్షన్లో మనకి V నుంచి T 1, 2, 3 యాంటీ S థర్డ్ పర్సన్. QTకి DW అన్నాడు, Qకి T అన్నాడు. వెంటనే ఇమీడియట్ రైట్ అన్నాడు, అదే మన ఆన్సర్. R నుంచి S చూడండి, R నుంచి ఇదిగోండి 1, 2, 3 S. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. మొత్తం కూడా చెక్ చేయొద్దు, కామన్గా ఏంటంటే 1 or 2 చెక్ చేసుకుంటే వెళ్ళిపోతే ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24, హూ ఈ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ద వన్ హూ ఈస్ టు ది ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ P. Pకి ఇమిడియట్ లెఫ్ట్ T ఉన్నాడు యాక్చువల్గా. అండ్ ద వన్ హూ ఈస్ టు ది ఇమిడియట్ రైట్ ఆఫ్ Vకి ఇమిడియట్ రైట్ S ఉన్నారు. మధ్యలో ఎవరు ఉన్నారు యాక్చువల్గా? సో Q అవర్ ఆన్సర్. ఎస్, సెకండ్ ఆప్షన్.
డయాగ్రామ్ వన్స్ మనం ప్రాపర్గా అరేంజ్ చేసామంటే ఆటోమేటిక్గా క్వశ్చన్స్ అన్ని పర్ఫెక్ట్గానే వస్తాయి. కాకపోతే ఎక్కడైనా ఏదైనా క్వశ్చన్ కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం జాగ్రత్తగా డీల్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 25. హూ ఈ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ? సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ చూడండి, ఇది 1 2 ఎస్ అవర్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్. Question number 26. What is V's position with respect to one who is to the immediate right of W? Right of W. W కి రైట్ R ఉన్నాడు. వారి దగ్గర నుంచి ఏంటంటే V పొజిషన్ 1 2 సెకండ్ రైట్, సెకండ్ టు ద రైట్. ఎస్, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఓకే, ఇక్కడ నుంచి క్వశ్చన్స్ మనకి దిస్ ఈజ్ డేటా సఫిషియన్సీ అండి, డిఎస్ అన్నమాట. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ మనకు డిఎస్ 27 నుంచి మనకు 5 క్వశ్చన్స్, 27 28 29 30 31 అంతవరకు మన డిఎస్ క్వశ్చన్స్. ఓకే, చెక్ చేద్దానండి. హౌ ఈజ్ జీ రిలేటెడ్ టు ఎల్? జీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ. ఇదిగోండి, జీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ. G is the father of A. P married to A. P married to A. L is the only child of P. L is the only child of P. ఓకే, దీని ప్రకారము G అనే పర్సన్ L కన్నాడు, ఖచ్చితంగా చెప్పొచ్చు ఆన్సర్ గ్రాండ్ ఫాదర్ అని చెప్పొచ్చు. ఓకేనా, G అనే పర్సన్ L కి 100 ఆన్సర్ వచ్చింది. కదా వెంటనే పెట్టబాకండి, 2 కూడా చెక్ చేద్దాం. R married to G. R married to G. G has only 2 children, S and A. S and A. Next, A is the mother of L. A is the mother of L. అడిగిన క్వశ్చన్ G అనే పర్సన్ L కి, G అనే పర్సన్ L కి మనం ఆన్సర్ చేయలేము. ల్యాక్ ఆఫ్ జెండర్, G అనే పర్సన్ యొక్క జెండర్ మేల్ ఫీమేల్ తెలియదు, తెలియకుండా ఆన్సర్ చేయలేము. బ్లడ్ రిలేషన్, ఎప్పుడైనా డేటా సఫిషియన్సీలో బ్లడ్ రిలేషన్ ఆన్సర్ చేయాలంటే పర్సన్ యొక్క జెండర్ ఇంపార్టెంట్, జెండర్ లేకుండా ఆన్సర్ చేయలేము. కాబట్టి 2 alone నాట్ సఫిషియంట్, 1 alone సఫిషియంట్. అవర్ ఆన్సర్ ఈస్ 1 alone సఫిషియంట్. ఎక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంక మీరు, 1 alone సఫిషియంట్. ఓకేనండి, నెక్స్ట్. అమాంగ్ ఫ్రెండ్స్ ఏబిసిడి హూ ఈస్ ద టాలెస్ట్? ఇదిగోండి 4 పర్సన్స్ టాలెస్ట్ అన్నాడు. 1 2 3 4 ఆర్డర్లో కన్స్ట్రక్ట్ చేయాలా, అందరికన్నా టాలెస్ట్ పర్సన్ ఏదో మనం డిసైడ్ చేయాలా. ఈ ప్లేస్లో పర్సన్ కావాలా. ఓకే, సి ఈస్ టాలర్ దాన్ ఓన్లీ 1 పర్సన్ అంటే ఆడు ఖచ్చితంగా థర్డ్ ప్లేస్లో రావాలా. ఏ ఈస్ టాలర్ దాన్ బోత్ సి అండ్ డి. ఏ ఈస్ టాలర్ దాన్ బోత్ సి అండ్ డి అంటే ఏ ఇక్కడ వస్తాడా, ఏ ఇక్కడ వస్తాడా, సికి డి కన్నప్పుడు దగ్గర నుంచి డి ఇక్కడ వస్తాడా మనకు తెలియదు. ఓన్లీ 1 పనికి రాదు. నెక్స్ట్ 2 చూద్దాం. ఏ ఈస్ షార్టర్ దాన్ ఓన్లీ 1 పర్సన్. ఏ ఈస్ షార్టర్ దాన్ ఓన్లీ 1 పర్సన్ అంటే ఇక్కడ రావాలా, అలా ఉంచండి. ఓన్లీ 1 పర్సన్. డి ఈస్ షార్టర్ దాన్ బోత్ ఏ అండ్ సి. డి ఈస్ షార్టర్ దాన్ బోత్ ఏ అండ్ సి అంటే డి ఈస్ షార్టర్ దాన్ బోత్ ఏ అండ్ సి అంటే చూడండి, డి ఇక్కడ వచ్చి సి ఇక్కడ వస్తాడా, లేదా సి ఇక్కడ వస్తాడా తెలియదు. ఓన్లీ 1 పనికిరాదు, ఓన్లీ 2 పనికిరాదు. 2 చూద్దాం. 2 తీసుకుంటే ఇప్పుడు చూడండి, 2 తీసుకుందాం చూడండి. 1 2 3 4. ఇందాక మనకి ఖచ్చితమైన ప్లేస్ ఏంటంటే మనకేంటంటే ఏమన్నాడు చూడండి, సి ఇస్తారు దాన్ ఓన్లీ 1 పర్సన్ అంటే ఖచ్చితంగా సి ఇక్కడ రావాలా. ఏ ఇస్తాడు దాన్ ఓన్లీ 1 పర్సన్ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ రావాలా. తర్వాత అక్కడ ఏమన్నాడు, ఏ ఇస్తారు దాన్ బోత్ సి అండి. ఏ ఇస్తారు దాన్ బోత్ సి అండి అంటే ఇక్కడ రావాలా. ఇంకా రిమైనింగ్ మిగిలిన పర్సన్ ఎవరంటే బి రావాలి. ఎలా వచ్చింది ఆన్సర్? బోత్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్. ఓకేనా, 2 స్టేట్మెంట్స్ని మనం కంబైన్ చేసుకొని క్లబ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. బోత్ 1 and 2 ఎక్కడ ఉందో ఆన్సర్ పికప్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్. క్వశ్చన్ నెంబర్ 29. హౌ మెనీ ఎంప్లాయీస్ డస్ కంపెనీ ఏబిసి హ్యావ్? ఈచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఓన్లీ 23 ఎగ్జిక్యూటివ్స్ అండ్ 4 క్లర్క్స్. దేర్ ఆర్ 7 డిపార్ట్మెంట్స్ ఇన్ ది కంపెనీ. ఓకే, చూడండి ఏమంటున్నా అంటే హౌ మెనీ ఎంప్లాయీస్ డస్ కంపెనీ ఏబిసి అంటున్నాడు. ఈచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఓన్లీ 23 ఎగ్జిక్యూటివ్స్. ఓకే, అండ్ 4 క్లర్క్స్. దేర్ ఆర్ 7 డిపార్ట్మెంట్స్ ఇన్ ద కంపెనీ అన్నాడు. దేర్ ఆర్ 7 డిపార్ట్మెంట్స్ ఇన్ ద కంపెనీ. 7 డిపార్ట్మెంట్స్ అన్నాడు. ఈచ్ డిపార్ట్మెంట్ ఓన్లీ 23 ఎగ్జిక్యూటివ్స్ అన్నాడు. 7 డిపార్ట్మెంట్స్ అన్నాడు. 7 into 23 మల్టిపుల్ చేస్తే ఎంతో వస్తుంది కదా. తర్వాత ఏమన్నాడు, 4 క్లర్క్స్ అన్నాడు. హౌ మెనీ ఎంప్లాయీస్ డస్ కంపెనీ ఏ హ్యావ్ అన్నప్పుడు దట్ మీన్స్ ఓన్లీ 1 ఆన్సర్ వచ్చేస్తుంది. డిపార్ట్మెంట్కి ఎంతమంది ఇచ్చాడు, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఇచ్చాడు, క్లర్క్స్ ఎంతమంది ఇచ్చేసాడు, కాబట్టి 1 ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఒక నిమిషం ఆగండి, 2 చూద్దాం. ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఆల్ ద 7 డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాడు. 3 మల్టిపుల్ అంటే మనం ఎంత నెంబర్ చెప్పలేము. కాబట్టి 2 alone నాట్ సఫిషియంట్, 1 alone సఫిషియంట్. నెక్స్ట్
బై హౌ మెనీ ఇయర్స్ అంజలి ఈజ్ ఓల్డర్ దాన్ ప్రతీక్. ఓకే. శ్రేయ ఈజ్ 4 years ఓల్డర్ దాన్ అంజలి. 4 years అన్నాడు. ఓకే. ప్రతీక్ 6 years యంగర్ దాన్ శ్రేయ. ప్రతీక్ 6 years యంగర్ దాన్ శ్రేయ. 6 years యంగర్ దాన్ ప్రతీక్. ఇతనేమో 4 years, ఇతని కన్నా ఇతను 4 years, ఇతని కన్నా ఇతను 6 years. అంటే ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేసింది కదా. యాక్చువల్గా అడిగిన క్వశ్చన్ ఏమన్నాడంటే మనకి బై హౌ మెనీ ఇయర్స్ అంజలి ఈజ్ ఓల్డర్ దాన్ ప్రతీక్. అంజలి అనే పర్సన్ ప్రతీక్ కన్నా ఎంత ఓల్డ్ అన్నాడు. 2 years ఓల్డ్. ఆన్సర్ వచ్చేసింది వందార. వెంటనే ఆన్సర్ చేయబాకండి. సెకండ్ చూద్దాం. అమోల్ ఈజ్ 23 years ఓల్డ్. ఇదిగోండి, అమోల్ ఈజ్ 23 years ఓల్డ్. ప్రతీక్ 27. ప్రతీక్ 27. అంజలి 6 years ఓల్డర్ దాన్ అన్మోల్. 6 years ఓల్డర్ అన్నాడు. యాక్చువల్ 6 years ఓల్డర్ అంటే దట్ మీన్స్ ఎవరు? సో అంజలి. కాబట్టి 6 years ఓల్డర్ అంటే దట్ మీన్స్ 29. అడిగిన క్వశ్చన్ ఏమన్నాడు మనకి? సో హౌ మెనీ ఇయర్స్ అంజలి ప్రతీక్ అన్నాడు. ఎస్, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓన్లీ 1 ద్వారా వస్తుంది, ఓన్లీ 2 ద్వారా వస్తుంది. ఎయిదర్ ఆఫ్ ది కేసులు ఆన్సర్ వస్తే ఎయిదర్ 1 or 2 సఫిషియంట్. అవర్ ఆన్సర్ ఈస్ ఎయిదర్ 1 or 2 సఫిషియంట్. ఓకే, ఎక్కడ ఉన్న ఆన్సర్ పికప్ చేసుకోండి. ఓకే. 9 people are standing in a straight line facing north. Who stands third from the right hand అన్నాడు. ఓకే. సో సపోజ్ చూడండి, 9 people అన్నాడు. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 9 people. ఏమన్నాడు? హూ స్టాండ్స్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అన్నాడు. యాక్చువల్గా ఓకే, థర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. ఎన్ స్టాండ్స్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఇది చూడండి. ఓకే. ఓన్లీ 3 people స్టాండ్ బిట్వీన్ ఎన్ అండ్ పి. 1 2 3. ఓకే. కే ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ పి అన్నాడు. కే ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ పి అంటే లెఫ్టా రైటా? లెఫ్ట్ ఛాన్స్ ఉంది, రైట్ ఛాన్స్ ఉంది. అంటే ఈ ప్లేస్ అయినా ఈ ప్లేస్ అయినా నైబర్ అంటే బోత్ లెఫ్ట్ అండ్ రైట్. మాది మనం కన్ఫామ్గా తెలియాలంటే వీ హ్యావ్ టు రిక్వైర్ సమ్ డేటా, అదర్వైజ్ కెనాట్ బి డిటర్మైన్. సో దీని ద్వారా మనం ఆన్సర్ చేయలేము. ఓన్లీ 1 ద్వారా ఆన్సర్ చేయలేము. ఓన్లీ 2 చూద్దాం. ఎం స్టాండ్స్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్. ఓకే. ఓన్లీ 5 people అన్నాడు. 1 2 3 4 5. ఓన్లీ 5 people. సో ఎం స్టాండ్స్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్. ఓన్లీ 5 people స్టాండ్ బిట్వీన్ ఎం అండ్ హెచ్. ఈ స్టాండ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. 1 2. ఓకే. దీని ద్వారా కూడా మనం ఆన్సర్ చేయలేము. అడిగిన క్వశ్చన్కి ఏంటంటే రైట్ నుంచి థర్డ్ పర్సన్ ఆన్సర్ చేయలేము. ఓన్లీ 1 పనికిరాదు, ఓన్లీ 2 పనికిరాదు. ఇప్పుడు ఏం చేయాలా? 1 and 2 టుగెదర్, రెండింటిని కలపాలి. రెండింటిని కలుపుతాను చూడండి, రెండింటిని కలుపుతాను. సో 1 2 3 4 5 6 7 8 9. ఎన్ అనే పర్సన్ ఖచ్చితంగా లెఫ్ట్లో ఉండాలా, లెఫ్ట్ నుంచి సెకండ్లో ఉండాలా. పి అనే పర్సన్కి ఎన్కి మధ్యలో 3 అన్నాడు. 1 2 3 పి. తర్వాత కే అనే పర్సన్ నైబర్ కాబట్టి ఇట్టా మనం చెక్ చేద్దాం. ఒక నిమిషం ఆగండి. ఎం అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ రైట్లో ఉండాలా. ఎంకి హెచ్కి మధ్య 5 persons. 1 2 3 4 5. ఈ అనే పర్సన్ సెకండ్ రైట్ అన్నాడు. 1 2. ఇప్పుడు ఖచ్చితంగా కేని ఎక్కడ ఇవ్వాలా? మనకి సెకండ్ కండిషన్, ఫస్ట్ కండిషన్లో నైబర్ అన్నాడు. ఇటు అవకాశం లేదు, ఫిలప్ అయిపోయింది కాబట్టి ఈ ప్లేస్లో ఇవ్వాలా. ఎస్, అడిగిన క్వశ్చన్ ఏంటంటే హూ స్టాండ్స్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్ ఈజ్ ఈక్వల్ టు కే. ఆన్సర్ వచ్చేసింది. ఎలా వచ్చింది ఆన్సర్? బోత్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్. బోత్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్ ఎక్కడ ఉంది? ఇంకా మీరు ఎత్తుకోండి ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఉంటుందిగా, ద డేటా బోత్ 1 స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్. ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 32. ఓకే, దిస్ ఈజ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్ అండి. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫా న్యూమరికల్ సింబల్ కోడ్. ఓకేనండి. ఓకే, చూడండి ఏమంటా అంటే ఆల్ ద సింబల్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద అరేంజ్మెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద 11th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. సింబల్స్ మొత్తం డ్రాప్ చేయమంటున్నాడు. మీరేం డ్రాప్ చేయొద్దు, కౌంట్ చేయండి, సింబల్ని స్కిప్ చేసేయండి యాక్చువల్గా. ఓకేనా? సో రిమైనింగ్ ఎలిమెంట్స్ కౌంట్ చేద్దాం. సింబల్ అసలు స్కిప్ అయితే అది చూడండి. సింబల్ డ్రాప్ ఇలా డ్రాప్ చేసుకోవచ్చు. సింబల్ డ్రాప్ అలా డ్రాప్ చేసుకోవచ్చు. లెఫ్ట్ నుంచి 11th అన్నాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఎస్, ఏ అవర్ ఆన్సర్. 5th ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. 4 ఆఫ్ ది ఫాలోయింగ్. మొత్తం చెక్ చేయొద్దు. ఇచ్చిన మనకేంటంటే ఈ క్వశ్చన్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఇచ్చిన 5 ఆప్షన్స్లో ఏ 4 ఆప్షన్స్ అయినా కానీ ఒక గ్రూప్గా స్ట్రాంగ్గా ఉంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ ఉన్న ఆన్సర్. బట్ ఏంటంటే అన్ని ఎలిమెంట్స్ చెక్ చేయొద్దు, 1 by 1 చెక్ చేద్దాం. బియు అన్నాడు. బి ఎక్కడ చూడండి ఒకసారి. 1 2 3 4 5 ఇస్తున్నాడు.
37 అన్నాడు 37 1 2 3 4 5 ఎస్ ఏఈ అన్నాడు ఏఈ 1 2 3 4 5 ఎస్ కాపీరైట్ క్యూ అన్నాడు కాపీరైట్ క్యూ కాపీరైట్ ఎక్కడ ఉంది చూడండి ఒకసారి కాపీరైట్ 1 2 3 4 5 6 7 ఉంది 7 ఇంకా అదే మన ఆన్సర్ డాలర్ నుంచి ఏంటంటే మనకి ఏంటంటే ఎండ్ అన్నాడు డాలర్ ఎండ్ అన్నాడు 1 2 3 4 5 ఎస్ అయిపోయింది ఆన్సర్ అయిపోయింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేయాలి కానీ చెక్ చేయదు మనం సో నాలుగిట్లో మనం 3 చెక్ చేసిన ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది ఓకేనా సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ 34 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ 6th టు ది రైట్ ఆఫ్ 14th రైట్ తెలుసు కదా రైట్ మైనస్ లెఫ్ట్ మైనస్ పెద్ద నెంబర్ ఎంత 14 చిన్న నెంబర్ ఎంత 6 14 మైనస్ 6 ఎంత 8 ఎక్కడి నుంచి 8 ఫ్రమ్ ద రైట్ సైడ్ 8 ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 అవర్ ఆన్సర్ ఈస్ 3 థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ 35 సో వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఏం లేదు సిరీస్ నథింగ్ బట్ ఇదిగోండి 7 నుంచి టీ నుంచి ఎన్ నుంచి డి చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదంటే అసలు లాస్ట్ ఎలిమెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎమ్ జే 6 3 అన్నాడు ఒకసారి చూద్దాం ఎం నుంచి జే సెకండ్ జే నుంచి 6 ఎస్ సెకండ్ 6 నుంచి 3 సెకండ్ 3 నుంచి సెకండ్ అంటే దట్ మీన్స్ ఏంటంటే పర్సంటేజ్ ఉండాలి ఎండింగ్లో పర్సంటేజ్ ఉండాలి ఎండింగ్లో పర్సంటేజ్ ఉన్న ఆన్సర్ 1లో ఉంది 3లో ఉంది 4లో ఉంది 2 ఎలిమినేషన్ 5 ఎలిమినేషన్ ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ చెక్ చేద్దాం సో 7 నుంచి టీ ఇదిగోండి 7 నుంచి టీ రెండో ఎలిమెంట్ టీ నుంచి ఎన్ రెండో ఎలిమెంట్ నెక్స్ట్ ఏంటంటే ఎన్ నుంచి డి మనకు రెండో ఎలిమెంట్ దాని నుంచి డి కే ఉండాలి మన ఆన్సర్ కేతో స్టార్ట్ అవ్వాలి కేతో స్టార్ట్ అయిన ఆన్సర్ మనకి ఇది మన ఆన్సర్ కాదు ఎలిమినేషన్ ఈ రెండింటి ఛాన్స్ అనమాట ఈ రెండింటి సెకండ్ ఎలిమెంట్ చెక్ చేద్దాం ఇక్కడ 6 3 అన్నాడు 6 సెకండ్ ఎలిమెంట్ 3 తర్వాత అక్కడి నుంచి మనకి సెకండ్ ఎలిమెంట్ వచ్చింది మనకి పర్సంటేజ్ నుంచి వచ్చి మనకి ఏంటంటే క్యూని సెకండ్ స్లాష్ ఉండాలి యాక్చువల్గా ఎస్ అవర్ ఆప్షన్ ఈస్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ అంతేగాని ఈ ఉండకూడదు స్లాష్ ఉండాలి యాక్చువల్గా 1 by 1 చెక్ చేసుకోవడం సిరీస్ నథింగ్ బట్ ఓన్లీ డిఫరెన్స్ సీక్వెన్స్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ది గివెన్ అరేంజ్మెంట్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై వెవెల్ ఇదిగోండి సింబల్ కి ఫాలోయింగ్ వవల్ ఉండాలంట అండ్ ఆల్సో ఇమీడియట్లీ ప్రిసీడ్ బై కాన్సనెంట్ ఉండాలంట ఇదిగోండి సింబల్ కి ప్రిసీడింగ్ కాన్సనెంట్ ఉండాలా ఫాలోయింగ్ వవల్ ఉండాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సింబల్ చెక్ చేద్దాం ఇదిగోండి సింబల్ ఇక్కడ సింబల్ ఉంది ప్రిసైడింగ్ కాన్సనెంట్ ఫాలోయింగ్ వవల్ పనికిరాదు ఈ సింబల్ ప్రిసైడింగ్ కాన్సనెంట్ పనికిరాదు ఈ రెండు పనికిరావు ఇక్కడ సింబల్ ఉంది ప్రిసైడింగ్ కాన్సనెంట్ ఫాలోయింగ్ వవల్ ఉండాలి పనికిరాదు ప్రిసైడింగ్ కాన్సనెంట్ పనికిరాదు యాక్చువల్గా ప్రిసైడింగ్ కాన్సనెంట్ ఫాలోయింగ్ వవల్ ఎస్ ఇదిగోండి రౌండ్ చేయండి సింబల్ ప్రిసైడింగ్ కాన్సనెంట్ ఉండాలి పనికిరాదు సింబల్ పనికిరాదు సింబల్ సో ప్రిసైడింగ్ కాన్సనెంట్ ఉండాలి ఫాలోయింగ్ వవల్ ఉండాలి పనికిరాదు ఇది పనికిరాదు ఓన్లీ వన్ ఒక్కటే ఉందండి ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 కోడింగ్ డీకోడింగ్ ఎస్ కరస్పాండింగ్ యూ అంటే టీడీఎస్ యూ కే కరస్పాండింగ్ ఎల్డిఎస్ ఎం ఏ కరస్పాండింగ్ ఏని ఇచ్చాడు సెంటర్ లెటర్ ఏగా ఇచ్చాడు రిమైనింగ్ అన్ని కూడా రిమైనింగ్ అంతా కూడా +2 సేమ్ అదేవిధంగా జాయింట్ చూడండి జేఓ ఐఎన్టి సెంటర్ లెటర్ ఐగా ఉంచేసేయండి దాన్ని ఏం మార్చబాకండి రిమైనింగ్ +2 జే కేడిఎస్ఎల్ ఓ పీడిఎస్క్యూ ఎన్ ఓడిఎస్పి టీయూడిఎస్వి ఎల్క్యూఐపివి ఎస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 ఓకే ప్లీటెడ్ అన్నాడు ఓకే చూడండి PLEATED ప్లీటెడ్ సో ఏమన్నాడు ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ స్పెసిఫిక్ లెటర్స్ తీసుకోవాలా ఫార్మేషన్ వర్డ్ చేయాలా దట్టు స్టార్టింగ్ ఏమన్నాడు విత్ ఎల్ అన్నాడు స్టార్టింగ్ ఎల్ అన్నాడు అలా ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఒక్కటే కానీ మీనింగ్ఫుల్ వర్డ్ కానీ అయితే ఏదో లాస్ట్ లెటర్ అంటాడు నో సచ్ వర్డ్ కెన్ బి ఫార్మ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటాడు మోర్ దెన్ వన్ సచ్ వర్డ్ కెన్ బి ఫార్మ్డ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అంటాడు యాక్చువల్గా ఓకేనా స్టాండర్డ్ కండిషన్స్ అన్ని కూడా క్వశ్చన్ యొక్క కండిషన్ స్టాండర్డ్ మనకు తెలుసు కాబట్టి చదవాల్సిన అవసరం లేదు ఓకే ఏమన్నాడు చూడండి ఒకసారి మనకి విచ్ ది సెకండ్ ఫస్ట్ 1 2 3 4 5 6 7 సెకండ్ అన్నాడు ఓకే ఎల్ నెక్స్ట్ ఫోర్త్ అన్నాడు ఏ నెక్స్ట్ వచ్చేది 6th అన్నాడు ఈ నెక్స్ట్ ఏమన్నాడు 7th అన్నాడు డి ఓకే దీంతో మనకి ఏమొస్తుంది ఎల్తో స్టార్ట్ అవ్వాలా ఎల్తో స్టార్ట్ అయితే ఎల్ఈఏడి లీడ్ ఇంకేమైనా ఉందా ఎల్ఏడి లేడ్ ఏమైనా ఉందా ఎల్ఏడి లేడ్ మీనింగ్ ఏమైనా ఉందా ఎల్ఏఈడి అన్నాడు ఎల్ఈఏడి అన్నాడు యాక్చువల్గా మనకి ఏమన్నాడు యాక్చువల్గా మీనింగ్ఫుల్ వర్డ్ ఏంటంటే ఎల్తో స్టార్ట్ అవ్వాలా సో ఏమన్నాడు ఫైనల్గా మనకి విచ్ విల్ బి ద సెకండ్ లాస్ట్ లెటర్ ఆఫ్ ది న్యూ వర్డ్ సెకండ్ లాస్ట్ లెటర్ అంటే ఏ ఉండాలి యాక్చువల్ అన్నమాట
second last letter of the new word so formed. Which will be the second last letter of the new word so formed? If no such word can be formed, give X as your answer, and more than one such word can be formed is equal Z as your answer. సో నాకు తెలిసైతే మాత్రం ఎల్తో స్టార్ట్ అయితే ఎల్ఈఏడి లీడ్ ఒకటి ఉంది, తర్వాత ఎల్ఏడిఈ లేడ్ ఉందా లేదో మరి ఏంటంటే, సో ఎల్ఏడిఈ లేడ్ అనేది మనకి ఏంటంటే యాక్చువల్గా లేదనుకుంటాను. యాక్చువల్గా ఎల్ఈఏడి లీడ్ మాత్రం ఉంది. అయినా ఒకసారి చెక్ చేద్దాం, ఒకసారి ఎందుకైనా మంచిది ఒకసారి. ఓకే ఎల్ఈడి లేడ్ కూడా ఉంది, ఎల్ఈడి లీడ్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఇంకో వర్డ్ ఎల్ఈడి లేడ్ ఉంది. ఎల్తోనే స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా. ఓకేనా? కాబట్టి ఏంటంటే మోర్ దెన్ 2 కాబట్టి జెడ్ అవర్ ఆన్సర్. ఎస్, సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. కొంచెం జాగ్రత్త, ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ కొంచెం వొకాబులరీ మీద బేస్ ఉంటే మనకి ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ హౌ మెనీ పేర్స్ అన్నాడు. రండి. PACKETS ప్యాకెట్స్, పితో QRSTU ఏమి లేవు, ఏతో BCDE ఏమి లేవు, సితో DE CE ఒక పేరు. అట్నుంచి కానీ వస్తే మనకి ఇట్నుంచి ఏమి లేవు, అట్నుంచి కానీ వస్తే ST ఒక పేరు, ST మనకి ఏంటంటే ఒక పేరు. ఇంకా రిమైనింగ్ మనం చెక్ చేద్దాం ఒక నిమిషం. టీతో ఏమి లేవు, FGH లేవు, KLM లేవు, సితో ఏమి లేవు. ఓన్లీ 2 సచ్ పేర్స్, CE ఒక పేరు, ST ఒక పేరు. బట్ ఈ క్వశ్చన్ మాత్రం బోత్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఆర్డర్ రెండు చెక్ చేయాలి యాక్చువల్గా. ఓకేనా? నెక్స్ట్ రీజనింగ్లో లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. ఓకే, హౌ మెనీ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ కెన్ బి మేడ్ యూజింగ్ ద ఆల్ ద లెటర్స్ ఆఫ్ LWOF అన్నాడు. LWOF అన్నాడు. వీటితో మీనింగ్ఫుల్ వర్డ్స్ మనం ఫామ్ చేస్తే WOLF ఓల్ఫ్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే FLOW ఫ్లో ఒకటి, నెక్స్ట్ ఫౌల్ ఇంకొక వర్డ్ ఫౌల్, ఎక్కువగా మనకి స్పోర్ట్స్లో వాడుతుంటారు ఫౌల్ అయిందని చెప్పి యాక్చువల్గా. సో కాబట్టి ఏంటంటే ఫౌల్ ఒకటి యాక్చువల్గా, WOLF ఒకటి, FLOW ఒకటి, FOWL ఫౌల్ ఒకటి. సో 3 సచ్ పేర్స్ అనమాట. కాబట్టి 3 సచ్ పేర్స్. ఎస్, అవర్ ఆప్షన్ ఈస్ 3. ఓకేనండి. నెక్స్ట్ అర్థమెటిక్ వెళ్దామా? అర్థమెటిక్ సెక్షన్లో రీజనింగ్లో మనకి నెంబర్ సిరీస్కి వెళ్దాం రండి. అర్థమెటిక్ సెక్షన్లో మనకి ఎక్కడున్నాయి క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేద్దాం ఒక నిమిషం. ఏ సెక్షన్లో ఉన్నాయి అర్థమెటిక్ మనకి? ఎస్, అర్థమెటిక్లో 66 నుంచి ఉన్నాయండి. 66 నుంచి. ఓకే, ప్రాబ్లం ఎప్పుడైనా కానీ చాలా నార్మల్గా నడుస్తూ ఉన్నప్పుడు డిఫరెన్స్లో వస్తుంది, కానీ అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో మనకు మల్టిపుల్లో కూడా కనెక్ట్ అవుద్ది. సో చూడండి, 7 నుంచి 24 కొంచెం డిఫరెన్స్ పెరిగింది కాబట్టి అప్రాక్సిమేషన్ చూడండి, ప్రాబ్లం మల్టిపుల్లో ఉంది. అక్కడ 3 టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉంది, 1 టైమ్ ఉంది. 1.5 into 1 is equal to 1.5 plus 1. 2.5 into 2 is equal to 5 plus 2. 7 into 3 is equal to 21 plus 3. నెక్స్ట్ మన ఆన్సర్ into 4 plus 4. ఒక్క నిమిషం, మల్టిపుల్ చేయబాకండి యాక్చువల్గా. అయినా మల్టిపుల్ చేసిన చిన్న నెంబరే కదా. 24 into 4 is equal to 96 plus 4 is equal to 100. 4 4 16, 4 96 plus 4 is equal to 100. Our option is second option our answer. సో సింపుల్ మల్టిపుల్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడైనా కానీ ప్రాబ్లంలో ఒక పెద్ద నెంబర్తో స్టార్ట్ అయ్యి ఆల్ ఆఫ్ సడన్ చిన్న నెంబర్కి డ్రాస్టింగ్గా పడిపోయిందంటే ప్రాబ్లం డీజిల్ ఉన్నట్టు. దట్ హాఫ్ ఆఫ్ ద వాల్యూ చూడండి, డివైడ్ బై 2 అంటే హాఫ్ అయింది కాబట్టి 83 ఉండాలా. సారీ డివైడ్ బై 2 కదా, అంటే దట్ మీన్స్ ఏంటంటే 80 మనకి ఏంటంటే 87 ఉండాలి, బట్ 86 ఉంది. -1 అగైన్ డివైడ్ బై 2 -1 డివైడ్ బై 2 -1. కాన్సెప్ట్ మొత్తం డివైడ్ బై 2 -1 సేమ్ మనం దాన్ని డివైడ్ బై 2 చేస్తే మనకి ఏంటంటే 4.5, దెన్ -1 ఈజ్ ఈక్వల్ టు 3.5. అవర్ ఆన్సర్ ఈజ్ ఫిఫ్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ప్రాబ్లం డీజిబుల్. నేను చెప్పాను కదా, అల్టిమేట్గా నెంబర్ సిరీస్లో మనకు అల్టిమేట్గా 3 రకాల మోడల్స్. ప్రాబ్లం డిఫరెన్స్ మోడలా, మల్టిపుల్ మోడలా, లేదంటే అదర్వైజ్ డీజిబుల్ మోడలా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. ప్రాబ్లమ్ నార్మల్గా నడుస్తున్న ఏ ప్రాబ్లం అయినా డిఫరెన్స్లో రావాలా. ఓకే, చెక్ చేద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ 232, నెక్స్ట్ ఏంటంటే 227 అన్నాడు. సో 12 అయిపోతే మనకి ఏంటంటే 5. ఓకేనా? సో 5. నెక్స్ట్ 10. ఇక్కడ మనకి తగ్గింది కాబట్టి మైనస్, తగ్గింది కాబట్టి -15, -20, -25. సో -25 కాబట్టి సో తీసేస్తే మనకేంటంటే 157. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. కేవలం డిఫరెన్స్
5 లెక్కన ఇంటర్వల్ పెంచుకుంటూ పోతున్నాడు. 5, 10, 15, 20, 25. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. ఆల్ ఆఫ్ సడన్ ఒక బిగ్గెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ కన్వర్ట్ అయిందంటే ప్రాబ్లం డీజిల్ ఉన్నట్టే. నో డౌట్స్. డివైడ్ బై 1, డివైడ్ బై 2, డైరెక్ట్ డివిజిబుల్, డివైడ్ బై 3, డివైడ్ బై 4. సో 360/4 ఈజ్ ఈక్వల్ టు 4 9. సో 90. అవర్ ఆప్షన్ ఈజ్ ఇన్ 90. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, డివిజిబుల్ రిలేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. నార్మల్గా నడుస్తున్న ఏ ప్రాబ్లం అయినా డిఫరెన్స్లో కనెక్ట్ అయిపోద్ది. ఫస్ట్ డిఫరెన్స్ -1, నెక్స్ట్ డిఫరెన్స్ +4, నెక్స్ట్ డిఫరెన్స్ -9, నెక్స్ట్ డిఫరెన్స్ +16. ఏంటి నెంబర్స్? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, దెన్ 5 స్క్వేర్, 25. 25 సార్ ఏం చేయాలా? మైనస్ ప్లస్ కాబట్టి మైనస్ చేయాలా. 8 - 5 ఈజ్ ఈక్వల్ టు 3, 5 - 2 ఈజ్ ఈక్వల్ టు 3. సో 33. అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 71 అయిపోయింది, ఇంకా మనకు సంబంధం లేదు. ఓకేనా? సో ఓకే, థ్యాంక్ యూ.